వరంగల్ జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీలో ఓటర్ జాబితా మొత్తం తప్పుల తడకగా ఉంది. ఎలాగైనా మున్సిపాలిటీలను సొంతం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులు కుట్రలకు తెరలేపారు. చాలా ఏళ్లుగా భూపాలపల్లి మున్సిపాలిటీలో ఓటర్లుగా ఉన్న వారి పేర్లను తొలగించడమే కాకుండా ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసిన వాళ్లను తిరిగి మున్సిపాలిటీ పరిధిలో కొత్త ఓటర్లుగా చేర్చారు. దాంతో ఓటర్ లిస్టు అవకతవకలపై భూపాలపల్లి వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దొంగ ఓట్ల ద్వారా గెలవాలనే ఇలా చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇదే అంశంపై మా ప్రతినిధి రవికాంత్ మరింత సమాచారం అందిస్తారు. ఉన్నటువంటి మున్సిపాలిటీ ఉన్నాయి. దీనికి సంబంధించిన సంకేతాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు బయటకు వస్తున్నటువంటి సందర్భం. దీనికి సంబంధించే ఎన్నికలకు సంబంధించినటువంటి కసరత్తు కూడా జరుగుతుంది. ఇప్పటికే ఆయా మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఓటర్ జాబితా కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి. ఏదైతే అధికారులు సిద్ధం చేసినటువంటి ఓటర్ల జాబితా ఉందో అందులో అనేక అవకతవకలు జరిగాయి. చనిపోయిన వాళ్ళకు సంబంధించినటువంటి ఓట్లను తీసివేయకపోవడము, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి దగ్గరలో ఉన్న గ్రామాలకు సంబంధించిన ఓటర్లను కూడా కొత్త లిస్టులో వాళ్ళను యాడ్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసినటువంటి పరిస్థితుల్లో అప్పటికే గ్రామ పంచాయతీలో అంటే ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి ఓ ఓటరు వాళ్ళ గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకొని ఇప్పుడు వచ్చేటువంటి మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి కూడా ఆ మున్సిపల్ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అక్కడ క్యాన్సిలేషన్ చేసుకోవడం, మళ్ళీ కొత్తగా ఓటు హక్కు పోతే అక్కడ ఓటు హక్కు ఉంటుంది, మున్సిపాలిటీ పరిధిలో కూడా ఓటు హక్కు ఉంటుంది. అంటే ఉదాహరణకు మనం చెప్పాల్సి ఉంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం అంటే భూపాలపల్లి మున్సిపాలిటీగా ఉంటుంది. ఈ మున్సిపాలిటీకి సమీపంలోనే చెల్పూర్ అనే గ్రామం ఉంటుంది. ఇలా అనేక గ్రామాలకు సంబంధించి వెలిశాల కావచ్చు, ఇతర గ్రామాలకు సంబంధించినటువంటి ఓటర్లు కూడా ఇటీవల అక్కడ జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళు అక్కడ ఓటు ఉంది, మళ్ళీ మున్సిపాలిటీ పరిధిలో కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఓటర్ లిస్ట్ సంబంధించి అవకతవకలు జరిగిన అంశాలకు సంబంధించి సదానందం అనే వ్యక్తి, మరో మహిళ లక్ష్మి అనే మహిళ కూడా మున్సిపల్ అధికారులకు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. మనతో పాటు సదానందం ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు ఏం గ్రహించారు? అంటే 2000 ఇంతకుముందు 5 ఏళ్ల క్రితం జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్ లిస్టుకు ఈ ఓటర్ లిస్టుకు ఏం తేడాలు గమనించారు? అక్రమంగా నమోదు చేసినటువంటి ఓటర్లు అవకతవకలు ఏం జరిగాయని మీరు గుర్తించారు? అధికారులకు ఏం ఫిర్యాదు చేశారు? అధికారులకు ఫిర్యాదు చేసింది ఏంటంటే, ఒకే ఇల్లు ఉంటుంది, దానికి ప్రాపర్టీ ట్యాక్స్ ఉండేది. అందులో ఒక 126 ఓటర్లు ఉంటారు. అక్కడ మనుషులు ఉండరు. అక్కడ ఒక ఇల్లు కూడా ఒకటే సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది, 126 ఉంటారు. ఒక దగ్గర 96 ఉంటారు. ఒక దగ్గర అది 1-2-91, 2-150, అట్లనే 2-151, ఇట్లా అన్నీ కలిపి 134, ఇట్లా డిఫరెంట్ వార్డులల్లో ఈ ఒక్క 22వ వార్డులోనే ఒక 500 నుంచి 600 వరకు వేరే ఇతర గ్రామాల నుంచి వచ్చి అక్కడనేమో రీసెంట్గా జరిగిన సర్పంచి ఎలక్షన్లో పాల్గొంటారు. అది కూడా మనం ఆధారం ఇచ్చినాం. సర్పంచి ఎలక్షన్లలో పాల్గొంటారు, ఓటేస్తారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి అది అయిపోతూనే అదే సమయం ఈ సమయం తేడా ఉంటాయి కదా, ఈ సమయంలో వచ్చి మళ్ళీ మున్సిపల్లో వేస్తారు. తీసేయమని పోతే మాకేం తెలియదని ఆర్డీఓ గారికి అడగండి అని కమిషనర్ అంటారు. ఆ సార్ని అడిగితేనే ఆలోచిద్దాం, చేద్దాం, తీసేయడానికి లేదు అంటాడు. మరి ఇట్లా ఉంది సార్ అది అని మేము కౌంటర్ తీసినాం. వీళ్ళైతే కోర్టుకు వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తాం. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఒక వ్యక్తిని చూపిస్తూ కానీ లేకపోతే అట్లా ఎంతమంది వ్యక్తులను చూపిస్తూ వాళ్ళకి అంతకుముందు ఓటు ఎక్కడ, ఇప్పుడున్న ఓటు ఎక్కడ చూపించే ప్రయత్నం చేయాలి? వెలిశాల అంటే రూరల్ ప్రాంతం. అక్కడ నుండి అక్కడ రీసెంట్గా నెల కింద జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఓటేసిండ్రు. అదే వ్యక్తి ఇక్కడ ఇప్పుడు జరగబోయే వాటిలో ముసాయిదాకు వాళ్ళది కొత్తగా రిలీజ్ అంటే ఇప్పుడు ఓటర్ నమోదు ఇప్పుడు వచ్చింది. అంటే ఒకటే ఎపిక్ నంబరు అక్కడ వేరు, ఎపిక్ నంబర్ ఇక్కడ వేరు. ఒకటే మనిషి అక్కడ వేసింది రీసెంట్గా ఇక్కడ. ఇట్లాంటివి ఒక 500 వరకు ఉంటాయి. అంటే 2 ఓట్లు అక్కడ వినియోగం అంటే ఒక్కొక్క ఓటుతోనే గెలిపోవటములు అటు ఇటు అవుతున్న క్రమంలో ఇప్పుడు ఒక 500-600 ఉంటాయి ఇదే వార్డులో. రీసెంట్ కూడా ఫిర్యాదు చేసినప్పుడు మెయిన్ పేపర్లు పడ్డాయి. ఎంత చేసినా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకనే ఓటింగ్ని కొద్ది రోజులు వాయిదా వేసి దీన్ని సవరణ చేసి ఇంటింటి గ్రాఫ్ ప్రకారంగా, అంటే ఒకటి 22 అయితే ఎట్లయితే గ్రాఫ్ ఉంటుందో ఆ మ్యాప్ ప్రకారంగా ఉన్న ఇండ్లకే ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులను ప్రజెంట్గా తీసుకోవాలని కోరుతాను.
లక్ష్మి గారు ఉన్నారు మనతో పాటు. మీరేం అభ్యంతరాలు వ్యక్తం చేసిళ్ళు? మీ దగ్గర ఎట్లాంటి ఓట్లకు సంబంధించినటువంటి అవకతవకలు జరిగినాయమ్మా? ఓట్లకు సంబంధించి అవకతవక అంటే ఒక్క ఇంటి మీద 150 120 ఇట్లా ఓట్లు ఉండడం జరిగింది. అవి ఎట్లా వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి అనేది మాకు అది ఖచ్చితంగా కావాలని మేము నగర పంచాయతీ కమిషనర్ సార్కు ఇచ్చినాం. ఇస్తే ఆయన ఏమంటాడంటే మేము అవి ఇప్పుడైతే తీర్పులు మార్పులు ఏం చేయలేదని అంటాడు. సరే, ఆ సారు తీర్పులు మార్పులు ఏం చేయలేదు. నేను గత 15 సంవత్సరాల వార్డుల ఇదే 22వ వార్డులో నేను గత 15 సంవత్సరాల సంది ఓటు వేస్తే ఈ 15 సంవత్సరాలు వేసిన ఓటు మరి ఇప్పుడు ఈ ఎలక్షన్లు వరకు నా ఓటు 22లో ఎందుకు లేదు? ఇది ఒక్కటే కాదు, నా ఫ్యామిలీలా నా భర్తది లేదు, నా కొడుకుది లేదు, నా అది లేదు, ఎవరి ఓంది మా ఒక్క ఫ్యామిలీనే ఎందుకు పోయినాయి? సరే, ఈ మార్పులు చేర్పులు లేవు, మరి వీటికి కాళ్ళచ్చి ఎగిరిపోయినాయా, రెక్కలచ్చి దునికిపోయినాయా? మరి ఈ ఓట్లు ఎటు పోయినాయి? 15 సంవత్సరాల సంధి వేసిన ఓటు మరి తీరా సైమానికి వచ్చినాక మేము చూసుకుంటే ఇప్పుడు నా ఓటు 22లో లేదు. మరి ఇవన్నీ సరే, ఇవి అంటే తీయలేదు, పోయినాయి, వాటికే రెక్కలచ్చి పోయినాయి అనుకుందాం. మరి ఊళ్ళల్లో ఉన్నోళ్ళను కూడా అక్కడ ఓటేస్తారు, ఇక్కడ ఓటేస్తారు. మరి ఇక్కడ లేని వాళ్ళకేమో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడ నేను స్థిరంగా ఉండి నా సొంత ఊరు, నేను 20 సంవత్సరాల సంది ఇదే భూపాలపల్లిన, ఇదే లక్ష్మీనగర్లా, ఇదే 22వ వార్డులా ఓటేస్తాను. నేను ఇక్కడనే ఉన్నా. ఉన్నదాని ఓటు ఎటు పోయింది? ఇది ఎట్లా పోయింది? ఇది ఎందుకు మార్పులు చేర్పులు చేయవలసి వచ్చింది? సరే, ఇది మార్పులు చేర్పులు చేసిర్రు. మరి అదే విధంగా మరి ఈ మార్పులు చేర్పులు అనేటి మేము చెయ్యలేదనంటే అవి ఎట్లా లేనుళ్ళే ఎట్లా వచ్చినాయి ఓట్లు? ఉన్నదాన్ని ఎట్లా పోయింది? మేము అడిగేది ఇదే. ఇది ఇక్కడి కాదు, మేము నగర పంచాయతీకి పోయి చెప్పినాం. ఆ కమిషనర్ సార్ కూడా అదే చెప్తా ఉన్నాడు. ఆర్డీఓ సార్ దగ్గరికి పోయినాం. ఆర్డీఓ సార్ దగ్గరికి పోతే ఆ సార్ అన్నాడు కదంటే నేను కమిషనర్ సార్ తోటి మాట్లాడతా, మరి ఇప్పుడు దీంట్లో మార్పులు చేర్పులు ఈ మధ్యలో ఏమన్నా అయినాయేమో అడుగుతా అన్నాడు. మరి పిలిచి అడిగిండా మనకు అది ఇంకేం ఇన్ఫర్మేషన్ అయితే తెలియలేదు. కానీ ఈ 22వ వార్డుల ఈ ఓట్లది ఇది మొత్తం డిక్లేర్ అయ్యేదాకా మాత్రం ఖచ్చితంగా ఇది మాత్రం మాకు ఖచ్చితంగా డిక్లేర్ కావాలి. 22వ వార్డులనే మాకు ఇది బాగా డౌట్ ఉన్నది. ఈ దొంగ ఓట్లు ఉన్నాయి, ఈ దొంగ ఓట్లు అనేటి మొత్తం తొలగించాలి. తొలగించి ఇక్కడ ఉన్నోళ్లకు ఇండ్లు ఉన్నాయా, ఇళ్ళ కోటు ఉన్నదా ఏంటిది అనేది ఎంక్వైరీ చేసి ఇక్కడ తీర్కంగా ఉన్నోళ్ళ వరకే ఓటు హక్కు వినియోగించాలి. ఈ మున్సిపాలిటీకి సంబంధించి భూపాలపల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మరొక వ్యక్తి ఉన్నారు. ఏం చెప్తారు ఇట్లా వాళ్ళ ఉన్న ఓట్లను తీసేయడము, కొత్త ఓట్లు వేరే వేరే గ్రామాల నుంచి తెచ్చి కలపడం, ఇది ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? అధికారులకు, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతోటి భూపాలపల్లిలో లేనటువంటి వాళ్ళకి ఓటు హక్కు కల్పించడం, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఉన్నట్టుగా సృష్టించడం, రేపు ఎలక్షన్లలో సులభంగా గెలవాలనేటువంటి ఆకాంక్ష వాళ్ళ లోపల ప్రేరణ జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావంగా ఏమంటున్నారంటే జనం అందరూ అసలు గెలవాల్సిన వ్యక్తి గెలవడం లేదు, ఓడాల్సిన వ్యక్తి గెలిచిండు, కారణం ఏంటిదని వాళ్ళే మదన పడుతున్నారు. కారణం ఏంటిది అంటే ఊరు కాని ఊరోళ్ళని తీసుకొచ్చి భూపాలపల్లిలో ఓటు హక్కు కల్పించి ఒకే ఇంటి మీద 70 ఓట్లు 80 ఓట్లు సృష్టించి ఈ యొక్క పబ్బం గడుపుతున్నటువంటి కొంతమంది స్వార్థపరుల వల్ల, వాళ్ళు చేసేటువంటి పనుల వల్ల మంచి వాళ్ళకు కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. భూపాలపల్లి అంటే పుట్టుపూర్వోత్తరం కర్త మేనమామ కెరక అన్నట్టు భూపాలపల్లి కథ నాకెరక. భూపాలపల్లిలో దాదాపుగా 25 సంవత్సరాల నుంచి నివాసం ఉంటాను. దాదాపు 30 సంవత్సరాల నుంచి స్కూల్ నిర్వహిస్తున్నా. మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావంగా జంగేడుకు భూపాలపల్లికి 4 లైన్ల రోడ్ వేసారు. అయినా కూడా భూపాలపల్లిలో ఉన్నటువంటి ఒక పక్కన ఏది మన రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర నుంచి జంగేడు పోయే రహదారి లోపల ఆ డబ్బాల అట్టనే ఉంచి రాజకీయ నాయకులు ఓ పోస్టర్లో సంఘం అని పెట్టి ఓ ఫోటో పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళ వెనుక ఉండి ఆ డబ్బాలను
జనం అందరూ మాట్లాడుకుంటారు. ఇది మొత్తంగా చూస్తే ఓట్లను ఈ విధంగా అవకతవకలకు పాల్పడడం మంచిది కాదని, మంచి నాయకుడిని ఎంచుకునేటువంటి అవకాశం ఉండదు. పక్క గ్రామాలకు సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి ఈ వార్డుల్లో కలిపి ఓటర్లుగా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ వార్డులకు సంబంధించినటువంటి పలువురు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.